ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము 1-5 వరకు చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని ఆజ్ఞనీయగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని ఇక్కడ చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఆదిలో దేవుడు భూమి ఆకాశములను సృజించారు. ఎంత గొప్ప కార్యం అండి! ఈ కార్యము ఏ మనిషిని వల్ల కానే కాదు, ఏ దేవుడు దేవత వల్ల కానే కాదు. ఆయన మహాశక్తివంతుడు కాబట్టి ఆయన బలవంతుడైన దేవుడని వ్రాయబడ్డది. ఆ బలమైన దేవుడు చేసిన గొప్ప అద్భుతమైన కార్యము భూమి ఆకాశములను సృజించడం. భూమి ఆకాశములను సృజించిన భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేనని వ్రాయబడ్డది. శూన్యం అంటే ఏమీ కనిపించటం లేదని అర్థం. అది కంటికైనాను మచ్చుకైనాను ఎలాగుందో తెలియబట్టలేదని అర్థం. ఆ జలాలపైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అంటే వెలిగించబడినది, దానికి రూపము లేదు. కానీ ఆ జలాలపైన ఆ మహా వెలుగు ప్రకాశిస్తూ తిరుగుతున్నప్పుడు దేవుడు ఆ చీకటిని చూసి అసహించుకున్నాడట. వెలుగు కలుగునుగాక అని ఆజ్ఞనీయగా ఒక గొప్ప వెలుగు కలిగిందండి. అవునండి, చీకటికి రాత్రనియు వెలుగుకు పగలనియు దేవుడు పేరు పెట్టాడు. ఇప్పుడు బాగా మనం గమనిస్తే దీంట్లో చీకటి అంటే దేవుడికి అసహ్యం. చీకటిలో నడిచే ఒక వ్యక్తి ప్రమాదాల్లో పడతాడు, గోతులో పడతాడు, లేకపోతే బురదగుంట్లో పడతాడు, జిగటమన్నులో పడి ఆ జిగటమన్నులో తన ప్రాణాలు పోగొట్టుకుంటాడు. జంతువులు వచ్చి దాడి చేయొచ్చు. చీకటిలో ఎన్నో రహస్యమైన పాపములు చేసి తన బ్రతుకు తెరువును తన జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. కాబట్టి చీకట్లో అనేకమైన ప్రమాదాలు, చాలా తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి ఆ చీకటిని దేవుడు ఆశ్రయించుకున్నాడు. ప్రతి మనిషి జీవితము కూడా వెలిగించబడాలంటండి, వెలుగుమయంగా మార్చబడాలి. వెలుగు అంటే జ్ఞానము కలిగి ఉండాలని. ఆ జ్ఞానం మనం పొందుకుని వెలుగులో నడిచి ఇక చీకటిని ప్రేమించక అసహించుకోవాలని, మనందరం కూడా నశించిపోకుండా ఉండాలని తన ప్రియకుమారుని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. యేసుప్రభు వారు మన జీవితంలో ప్రవేశిస్తే మన జీవితాలు మార్చబడతాయండి. ఆయన ప్రవేశించిన ప్రతి చోట కూడా జ్ఞానం వస్తుంది. జ్ఞానంతో ఉన్న ప్రతి వాడు కూడా ఇక పాపం చేయకుండా నిత్య వెలుగులో నడుస్తూ ఉంటాడు.